ఇవాళ రోజున ఒక 3 crores లో సినిమా తీయాలంటే చాలా కష్టంగా ఉంది. అది తీయటం తీసేయచ్చు, దాని తర్వాత రిలీజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అట్లాంటి సంవత్సరానికి 2 తీసాడు, ఈ సంవత్సరం 2 తీసినట్టున్నాడు. తీసి అది రిలీజ్ చేయగలుగుతున్నాడు. అది అతను గొప్పతనం అనుకుంటున్నాను. ఎందుకంటే గొప్పతనం ఎందుకంటున్నానంటే చాలా మంది ఎన్ఆర్ఐలు, చాలా మంది ప్రొడ్యూసర్ డబ్బుండి తీస్తున్నారు సినిమాలు, బట్ చాలా మంది రిలీజ్ కావట్లా. ఇట్లా ఒక 3 crores 5 crores సినిమా తీసి దాన్ని రిలీజ్ వరకు తీసుకొచ్చి రిలీజ్ చేయటం అనేది ఈ రోజులో చాలా గగనముగా మారింది. అది సాంసో చేయగలుగుతున్నాడు. సాంసో నీ సీక్రెట్ ఏంటో కొంచెం మాకు చెప్తే మేము ఫాలో అవుతాం. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వరుణ్కి, త్రినాథ్కి, సాంబశివరావుకి ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది చాలా అవసరం కూడా అవ్వాలి. ఈ రోజుల్లో ప్రేమకు అసలు వాల్యూ లేకుండా పోయింది. ప్రేమ అంటే పొద్దున గంటకి ప్రేమించే మనుషులు తయారైపోయారు, మగ కానీ ఆడ కానీ. అలాంటి టైంలో ఇలా చెప్పడం చాలా బాగుంటుంది. అట్లాగే హీరోని ఎంతకాలం ప్రేమిస్తా అంటే జీవితకాలం అన్నాడు. అద్భుతం. అంటే ఇంకా ప్రేమను గురించి ఆలోచించే మనుషులు ఉన్నారు సినిమాల పరంగా. అంటే మన సినిమాల్లో కూడా ఎందుకు ఏం చేస్తున్నామో తెలియని సినిమాలు తీస్తున్న రోజుల్లో అట్లీస్ట్ ఇంకా వాల్యూస్ కోసం తీస్తున్న సినిమాలు ఇంకా ఉన్నాయి. గురువు గారు, దాసనారాయణరావు గారు, విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళ సినిమాలు తగ్గించిన తర్వాత గత 10 ఏళ్లలో మంచి సినిమా అనేది కూడా కనపడకుండా వస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కొంచెం వాల్యూస్తో తీస్తున్న సినిమాలు రావడం ఆనందకరం. ఈ సాంబశివరావుకి ఈ సినిమా సక్సెస్ కావాలని, సాయి కార్తిక్ మ్యూజిక్ హిట్ అయింది, ఆల్రెడీ బాగుంది, చాలా బాగుంది చూసాం. అతనికి ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు చెప్పే కథలో తెలుగుదనం, సోడా కొట్టుల దగ్గర షార్ట్స్, ఆ రాజమండ్రి షేర్ ఆటో, మన నేటివిటీ రిఫ్లెక్ట్ అయ్యే పిక్చర్. నేటివిటీ మట్టికి సంబంధించి ఆ లవ్ స్టోరీ తీసిన దానిలో చాలా ఇంపాక్ట్ ఉంటుందని నమ్మాను. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ అన్నారు. హిట్ అండి పిక్చర్. గెలిచాము 100%. ఈ సినిమా హిట్, అంతవరకు చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఆడియో మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. చాలా చోట్ల నుంచి మంచి చాలా హ్యాపీగా ఫోన్ చేశారు అందరూ. ఈ ఆడియో మంచి హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఈ ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్. ఇది 23rd ఆడియో ఇది మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీని కూడా మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, మా సాంబశివరావు గారికి మంచి హిట్ రావాలి, త్రినాథ్ గారికి మళ్ళీ హిట్ రావాలి. థ్యాంక్ యూ అన్న. ఇందులో 2 పాటలు వేశారండి ఆయన. పేద సాంగ్ ఒకటి హీరోయిన్ సోలో సాంగ్ ఒకటి. సో ఈ దర్శకుడితో నేను త్రినాథరావు గారితో ఇంతకుముందు మే వయసుకు వచ్చాం, మొత్తం పాటలు ఏం రాశాను. ఇప్పుడు జరగబోతున్న వేరే సినిమా అది కూడా రాస్తున్నాను. సో మొన్న కూడా చెప్పాను ఆడియో ఫంక్షన్, నాకు ఇష్టమైన డైరెక్టర్స్లో త్రినాథరావు గారు కూడా ఒకరు. ఎందుకంటే తన కథ, స్క్రీన్ ప్లే అన్నింటి మీద పట్టున్న వ్యక్తి. సో ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఆయనతో భవిష్యత్తులో కంటిన్యూగా రాయాలని కోరుకుంటున్నాను. మా స్నేహితుడు సాంబశివరావుకు ఇది ఒక మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ది యూనిట్ మెంబర్స్ అండ్ ది మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. త్రినాథరావు గారికి ఇది ఫస్ట్ టైం ఈ సినిమాలో ఒక పాట రాశాను. బట్ ఆ ఒక్క పాటలోనే తెలిసిపోయింది ఆయన చాలా సెన్సిటివ్ అని. పాటలో మంచి పోయిటిక్ మంచి లైన్ పట్టి నిజంగా ఆనందపడతారు. చాలా మంచి మనస్తత్వం, కథను నమ్ముకునే ఒక మనస్తత్వం, అది ఎప్పుడు గెలవాలి. తప్పకుండా ఈ చిత్రం కూడా ఆయన మొదటి చిత్రంలాగా మంచి విజయం సాధిస్తున్న నమ్మకం నాకు. ప్రియతమా నీ వచ్చట కుశలమా ఈ సినిమా యాక్చువల్లీ కొత్త బంగారు లోకం తర్వాత మళ్ళీ నేను రాజమండ్రిలో షూట్ చేసిన సినిమా అయితే డెఫినెట్గా ఆ సినిమాలో ఏ నేటివిటీ అయితే ఉందో ఈ సినిమాలో కూడా 100% త్రినాథ్ గారు క్యాప్చర్ చేశారు. అండ్ రాజమండ్రిని కూడా చాలా అద్భుతంగా చూపించారు మా కెమెరామ్యాన్ చెట్టిబాబు గారు. అండ్ ఈరోజు యాక్చువల్లీ ప్లాటినం డిస్క్ ఫంక్షన్. సో ఇవాళ హీరో మా సాయి కార్తిక్ ఆడియో 5 songs చాలా అద్భుతమైన సక్సెస్ అయినాయి. అండ్ మా ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేసి ప్రీతి అని ఒక సాంగ్, ఇంకా అల్లరి పిల్ల, ఈ 2 పాటలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది నాకు. ఇంకోటి చెప్పాలి, త్రినాథ్ గారి గురించి మెయిన్ చెప్పాలి. ఈ సినిమా మొత్తం ఆయన ఎంత కేర్ తీసుకుని చేశారు ఈ సినిమా నేను చూసాను. ఆయనకి సినిమా అంటే ఎంత ఇష్టం అంటే నాకు శేఖర్ కమల్ గారు ఒకటి చెప్పేవారు ఫస్ట్ హ్యాపీ డేస్ అప్పుడు, వరుణ్ నువ్వు యూ ఈట్ స్లీప్ అండ్ డ్రింక్ సినిమా అని చెప్పేవాళ్ళు. నేను నిజంగా త్రినాథ్ గారిని చూసాక ఆ మనిషి అట్లానే ఉంటారు, ఈట్ స్లీప్స్ అండ్ డ్రింక్స్ సినిమా. సో రియలీ ఆయన ఎఫర్ట్ అండ్ ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ నిజంగా అది నచ్చే మళ్ళీ మా ఇద్దరికి బాగా కుదిరే మళ్ళీ ఇంకో సినిమా కూడా మేము చేస్తున్నాం. సో రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ సినిమా 23వ తారీఖు, ఈ నెల 23వ తారీఖు సాటర్డే విడుదల అవుతుంది. సో మీరందరూ ఈ సినిమాని చూసి
బాగా ఆదరించి మనం సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రియల్లీ సాంగ్స్ ట్రైలర్స్ అన్నీ చాలా నచ్చాయి నాకు. అండ్ మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. డెఫినెట్లీ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నాను. ఆడియో ఫంక్షన్ అనేది మొదటి నుంచి కాన్సెప్ట్ ఇలా జరగడమే సరైన ఆడియో. అసలు ఆడియో అనేది ఆ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నాము అనే అవగాహన నిర్మాతకు ఉంటే ఆడియో ఫంక్షన్ అలాగే జరుగుతాయి. ఆడియో అనేది ఒక సినిమా విడుదల కావడానికి ఒక కర్టెన్ రైజర్. అది రేపు సినిమా చూడబోయే జనానికి ఒక ముందు ప్రిపరేషన్ ఇవ్వడం అనేది ప్రతి పుస్తకానికి ఉపోద్ఘాతం ఉన్నట్టే ఒక ప్రిపరేషన్ ఇవ్వడం కోసం ఈ ఆడియో ఫంక్షన్ అనేది పెట్టడం జరిగింది. రాను రాను ఆడియో ఫంక్షన్లు ఎలా తయారయ్యాయంటే జాతరలో రికార్డింగ్ డాన్సుల్లాగా తయారయ్యాయి. మన సినిమాలో పాటలు మనం ప్రమోట్ చేసుకోవాలి కానీ ఎవరో సినిమాలో పాటలు మనం ఎందుకండి ప్రమోట్ చేసుకోవడం, ఆల్రెడీ అయిపోయిన పాటల్ని. అందువల్ల దిస్ ఇస్ ఏ గుడ్ ప్లాట్ఫామ్. మన జనం దగ్గరికి తీసుకువెళ్ళాలి మన సినిమాని. 3 నెలల్లో 6 నెలల్లో ఏడాదో కష్టపడి మనం తీసిన సినిమాని ఆడియన్స్లోకి తీసుకువెళ్ళాలి. ఆడియన్స్లోకి తీసుకువెళ్ళాలంటే మనకు మీడియా ఒకటే మాధ్యమం. దాన్ని విడిచిపెట్టి మన వింత పోకడలతో పోతున్నాం. అందుకే సరిగ్గా ప్రమోషన్స్ కూడా జరగట్లేదు. ఈ సినిమా నేను నిర్ణయం తీసుకుని చెప్పాను నిన్నే నిర్ణయం తీసుకున్నా. ఇక మీదట ఆడియో ఫంక్షన్ అంటూ ఎవరైనా చేస్తే, ఇలాంటి వేదిక మీద ఆడియో ఫంక్షన్ చేస్తే మాత్రమే నేను వెళతాను తప్ప డ్యాన్సులతోటి గిమిక్స్ తోటి చేసే ఫంక్షన్కి మాత్రం వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాకి వస్తే సాంబశివరావు కష్టజీవి, ప్రొడక్షన్ మేనేజర్గా ఎన్నో సినిమాల అనుభవంతో సినిమా తీయాలని మన దాము చెప్పినట్టు సంవత్సరానికి 2 సినిమాలు చొప్పున చేసుకొస్తున్నాడు. చాలా జాగ్రత్తగా బడ్జెట్లో ఆర్టిస్టులకి తనకున్న అటాచ్మెంట్తో చేసుకుంటూ వస్తున్నాడు. అయితే నాకు డైరెక్టర్ త్రినాథ్ చూస్తుంటే ఈ సినిమా కష్టం అంతా అతని ఫేస్లో కనపడుతూ ఉంది. సో మొత్తం కష్టం అంతా త్రినాథ్ ముఖంలో కనపడుతుంది. కానీ చాలా ఫ్రాంక్గా ఒక మాట చెప్పాడు. నేను అక్కడ కూర్చుని ప్రోమో చూస్తూ ఉండగా ఒక్క డైలాగ్ చూసి నేను అనుకున్నాను, ఇదేదో మజ్ను బ్రెయిన్లో ఎక్కడో ఇతనికి ఉంది అని అనిపించింది ఒక్క డైలాగ్ చూసి. ఆ డైలాగ్ ఏమిటంటే, అతను నిన్ను ఎంత ప్రేమించకపోతే అది అనుమానం ఎందుకు అనుకుంటున్నావమ్మా, అది ప్రేమ, పిచ్చి ప్రేమ. అంటే సంథింగ్ మజ్నులో కూడా అలాంటి ఒక చిన్న సంఘటన ఉంటుంది. ఆ అమ్మాయి అనుమానం అనుకుంటుంది హీరో చేసిన చిన్న తప్పు. అంటే లవ్ స్టోరీస్, ప్రేమ అనేది చాలా గొప్ప పదార్థం. అది మీరు చరిత్రలో తీసుకోండి, ఒక్క తెలుగులోనే కాదు, తమిళ్ కాదు, హిందీ కాదు, ఏ ప్రపంచ భాషలోనో తీసుకోండి. రియల్ లవ్ స్టోరీలు సంవత్సరాల తరబడి ఆడే దానికున్న పవర్ అంత గొప్పది. ఆ ఫీల్ రావాలి లవ్లో. మా సినిమా ఏదైనా సరే 3 వారాలు 4 వారాలు ఆడుతుంది. కానీ లవ్ సబ్జెక్ట్ సక్సెస్ అయితే, సక్సెస్ఫుల్గా తీస్తే, సక్సెస్ అయితే కాదు, సక్సెస్ఫుల్గా తీస్తే ఏడాది ఆడుతుంది. మరి సినిమా కథ ఏంటో నాకు తెలియదు. తను మాత్రం ఆ మజ్ను, ఆ ఇన్స్పిరేషన్ నా మైండ్లో ఉందన్నాడు. అదే ఇన్స్పిరేషన్ ఉంటే ఈ సినిమా తప్పకుండా హిట్ అయి తీరుతుంది. ఐఎమ్ షూర్. సాయి చాలా మంచి మ్యూజిక్ చేశాడు. దీనిలో నాకు 3 ట్యూన్లు బాగా నచ్చాయి. అంటే సినిమా చూస్తే మొత్తం అన్నీ నాకు చూస్తే నాకు తెలియదు. అంటే మనం పల్లవులు మాత్రం విన్నాం కాబట్టి. అందులో మన అందరూ తెలుగు వాళ్ళతో తీసిన ఈ సినిమాని తెలుగు సంగీత దర్శకుడు ఇతన్ని తప్పకుండా అందరూ ఆదరించాలని మనసారా కోరుతున్నాను. నా ఫస్ట్ సినిమాలో పేప సాంగ్కి మంచి రెస్పాన్స్, రెండో సినిమా కూడా పేప సాంగ్కి మంచి రెస్పాన్స్. అంటే నేను ట్విట్టర్లో చూశాను, త్రినాథరావు నెక్కిన సినిమా అంటే పేప సాంగ్ మార్కబుల్ సాంగ్ ఉంటుంది. సో దీనికి అంతటికీ కారణం ఆ మజ్ను సినిమా చూసినప్పుడు నాకు కలిగిన ఇన్స్పిరేషనే. ఇది మంచి సక్సెస్ అయిందండి ఆడియో. త్వరలోనే వీడియో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
దానికి మీ సపోర్ట్ అంటే నాకు ఫస్ట్ నుండి మీరు అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఆ సపోర్ట్ కొంచెం ఈ సినిమాకి ఇంకొంచెం పెంచవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా మంచి సినిమా, చాలా ఆరోగ్యకరమైన సినిమా. కాబట్టి ఆరోగ్యకరంగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, ఈ సినిమాకి పాటలు రాసిన ప్రతి లిరిక్ రైటర్ని మనస్ఫూర్తిగా నాకు థ్యాంక్స్ తెలియజేస్తూ, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కర్తకి, మా హీరో హీరోయిన్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.